తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నిక రగడ మరోసారి హైకోర్టుకు చేరింది. తాజాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు దాసోజు శ్రావణ్. కుర్రా సత్యనారాయణ వాస్తవానికి దాసోజు, కుర్రా సత్యనారాయణ పేర్లను బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని సిఫార్సు చేశారు. ఆ ప్రతిపాదనలకు గవర్నర్ ఓకే చెప్పలేదు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు దాసోజు. కుర్రా సత్యనారాయణ ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగా గవర్నర్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని మరో పిటిషన్ చేశారు. దీనిపై రెండు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నిక రగడ మరోసారి హైకోర్టుకు చేరింది. తాజాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు దాసోజు శ్రావణ్. కుర్రా సత్యనారాయణ వాస్తవానికి దాసోజు, కుర్రా సత్యనారాయణ పేర్లను బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని సిఫార్సు చేశారు. ఆ ప్రతిపాదనలకు గవర్నర్ ఓకే చెప్పలేదు. దానిపై హైకోర్టులో పిటిషన్ చేశారు దాసోజు, కుర్రా సత్యనారాయణ. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగా గవర్నర్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని మరో పిటిషన్ చేశారు. దీనిపై రెండు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, దాసోత్సవానికి బీసీ కోటాలో, దాంతో పాటు కుర్రా సత్యనారాయణ పేరు ఎస్టీ కోటాలో గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో వీళ్ళని ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ గతంలో ప్రతిపాదనలు పంపించింది ప్రభుత్వం, అప్పట్లో ఉన్నట్టు కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఆ తర్వాత పెండింగ్ లో ఉంచింది. రాజకీయ నాయకులకు గవర్నర్ కోటాలో అనుమతులు ఉండవు, గవర్నర్ కోటాలో నియమించే అవకాశాలు ఉండవు, దీని మీద పరిశీలించాలి, లీగల్ గా ఒపీనియన్ తీసుకోవాలంటూ గవర్నర్ గతంలో పెండింగ్ లో పెట్టింది. దీంతో ఆ తర్వాత ఎన్నికలు జరిగిన ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది. కేసీఆర్ ప్రభుత్వం పోయి ఆ తర్వాత రేవంత్ సర్కార్ రావడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ కొత్తగా ప్రతిపాదనలు పంపింది. కోదండరాం గతంలో జేఏసీ చైర్మన్ గా పనిచేసినట్టుగా కోదండరాం, దాంతో పాటు సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ ఇద్దరు పేర్లు పంపించింది. దీంతో ఈ ఇద్దరిని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వీరిద్దరిని ఆమోదించింది. అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆమోదించింది. దీంతో వీరిద్దరు గతంలో ఎవరైతే పేర్లు పోయినాయో దాసోజు శ్రావణ్ కావచ్చు, కుర్ర సత్యనారాయణ, వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే స్టే ఇవ్వాలి, గవర్నర్ తీసుకున్న నిర్ణయం స్టే ఇవ్వాలి. ఎందుకంటే గతంలోనే ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. ఒకసారి ప్రతిపాదన పంపించిన తర్వాత ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే అన్న కోణంలో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం పంపించింది, ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం పంపించింది. ఎవరైనా కానీ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వమే ఇప్పుడు ప్రభుత్వం. అయితే గవర్నర్ గతంలో రాజకీయ నాయకులకు కోటాలు ఇవ్వద్దంటు. మరి రీసెంట్లీ కూడా కేటీఆర్ కూడా కామెంట్ చేశారు. మరి కోదండరాంకి ఏ కోటాలో ఇచ్చారన్నట్టుగా విధంగా కూడా